ఏఎం న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆలగడ్డలో స్వర్గీయ భూమా శోభానాగిరెడ్డి 56వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, భర్త భార్గవరాం, కుమారుడు వీర వెంకట నాగిరెడ్డి, యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డిలు భూమా ఘాట్ వద్దకు వెళ్లి మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ భూమా శోభానాగిరెడ్డి చిత్రపటానికి, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, భార్గవరాంల ముద్దుల కుమారుడు వీర వెంకట నాగిరెడ్డి పుట్టినరోజు కూడా నేడే కావడంతో ఆలగడ్డ నియోజకవర్గంలో సంబరాల అంబరాన్ని అంటాయి. అనంతరం ఉయ్యలవాడ మండలంలోని గోవిందపల్లె గ్రామంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తమ తల్లి శోభానాగిరెడ్డి జయంతి సందర్భంగా సోలార్ ప్లాంట్ కు భూమి పూజ నిర్వహించారు. గోవిందపల్లె గ్రామంలో సుమారు 500 ఎకరాలలో 400 కోట్ల రూపాయల నిధులతో ఆలగడ్డ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా సోలార్ ఇండస్ట్రీ ప్లాంట్ను నిర్మించేందుకు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మీడియాతో మాట్లాడుతూ ఆలగడ్డ చరిత్రలోనే 400 కోట్ల రూపాయల నిధులతో మొట్టమొదటిసారిగా సోలార్ ఇండస్ట్రీ ప్లాంట్ నిర్మించడం చాలా సంతోషకరంగా ఉందని, దీనివల్ల సుమారు 300 మందికి పైగా ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. అమ్మ శోభానాగిరెడ్డి జయంతి మరియు తమ కుమారుడు వీర నాగిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా సోలార్ ప్లాంట్ ఇండస్ట్రీకి భూమి పూజ చేయడం ఆలగడ్డ చరిత్రలో గుర్తుండిపోయేలా ఈ రోజు ఉన్నందుకు చాలా ఆనందంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అంతటా సీల్ కంపెనీ వారు 10 చోట్ల ఈ సోలార్ ప్లాంట్ నిర్మాణం కోసం సీఎం చంద్రబాబు నాయుడు, లోకేష్ గారితో మాట్లాడగా ఆ 10 సోలార్ ప్లాంట్లలో ఆలగడ్డకు ఒకటి రావడం అనేది ఆలగడ్డ నిరుద్యోగ యువకులకు మంచి శుభవార్త అని తెలిపారు. రైతులకు అన్యాయం జరిగిందంటూ వైసీపీ నాయకులు కలెక్టర్ను కలిశారని, అక్కడికి వెళ్లిన వారందరూ రైతుల భూములు లాక్కొని వారికి నాసిరకం సీడ్స్ ఇచ్చేవారని, రియల్ ఎస్టేట్ లో మోసం చేసిన వారే తప్ప ప్రతిపక్ష హోదా కలిగిన వారు ఎవరూ లేరని విమర్శించారు. ఆలగడ్డలో నిరుద్యోగ యువకులు ఎవరూ లేకుండా చూసుకుంటామని మాట ఇచ్చిన ప్రకారం హామీలన్నీ నెరవేరుస్తామని, ఈ ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చినందుకు సహకరించిన సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీలకు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ధన్యవాదాలు తెలిపారు. सहस्रशीर्षः पुरुषं सहस्राक्षं सहस्रवाक्षभूमिं विश्वतो गस्वान् भक्तदुष्टहं दशाङ्कुलं पुरुषः पादोश्च विश्वापुराणिः त्रिपादशहम् अमृतं त्रिपादोर्दयः पुरुषं पादोश्च शैवाद्भावात् वनसं दशं ग्रामतः वासनासनापि तस्माः एकना सर्वाहं मुन्दे मुकुन्दप्रियाम् వచ్చింటారు. నేను ఎలాడు వచ్చిన సోలార్ ఇలాడమన్నా నేను చేయండి చాలా పెద్ద మాకు అమరావతి అమరావతి రైతుల మాత్రమే మళ్ళీ కొంచెం వాళ్ళు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాళ్ళకి ఏది చేతగాల, వాళ్ళు ఏం చేస్తున్నారు, మీరు ఏమన్నా చేసుకుని ఆలగడ్డ నాకు కమిషన్లు ఇవ్వండి. ఇంత పెద్ద అవినీతి ఆలగడ్డలో జరుగుతుంటే కమిషన్లు తీసుకొని ఇళ్లలో కూర్చున్నారు. వాళ్ళ స్థాయి ఏంటో తెలుసా, అంగన్వాడీలో గుడ్లు కొట్టేస్తారు, అంగన్వాడీలో పిల్లలకు వచ్చే పాలు కొట్టేస్తారు. ఇది వాళ్ళ స్థాయి. సో ఎవరి స్థాయిలో వాళ్ళు అవినీతి కార్యక్రమాలు చేసుకున్నారు. ఇంకా ఏది చేతగాని వాడు మీడియా ముందు కూర్చొని ఒకరిని తిట్టడమే పని చేసుకుంటుంటాడు. వీరు తప్ప వైసీపీ నాయకులు ఎవరైనా, అసలు నాయకులు కూడా అనకూడదు వీళ్ళని, వైసీపీలో ఉన్నవాడు ఎవరైనా ఒక్కడైనా ప్రజలకి మేలు చేస్తున్నాడు గత ప్రభుత్వంలో? వైసీపీలో ఉన్నవాడు ఎవడైనా ఒక్కడైనా రైతుని బయటపడేస్తాడా? ఇబ్బందుల్లో నుంచి ఎవడు లేరు. కానీ వీళ్ళు రైతు సమస్యల గురించి మాట్లాడతారు, రైతుకు సంబంధించిన కండవాలు వేసుకుంటారు, రైతులు ధర్నాలు చేస్తారంట. వీళ్ళు నాయకులు వీళ్ళు ధర్నాలు చేస్తారు. ఈరోజు నేను చెప్తున్నా, వైసీపీ నాయకులకు ఒకటే హెచ్చరిస్తున్నాం, చేసే అభివృద్ధి విషయంలో ఎవరైనా అడ్డుపడినా, పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఆలగడ్డలో జరిగే
ప్రశాంతంగా ఉన్న ఆళ్ళగడ్డని రెచ్చగొట్టి మీరు తప్పుదావ పట్టించాలని చెప్పి చూసినా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈ రోజు కంపెనీలు నమ్మకంతో ముందుకు వస్తున్నాయి. తప్పకుండా ఉద్యోగాలు వస్తాయి, రోడ్లు, కాలువలు, ఇల్లు అన్నీ వస్తాయి. దానికి తగినట్టుగా మేము కష్టపడతాం. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాము. ఈ రోజు మీరు అవినీతి ప్రభుత్వం ఎట్లుంటో మీరు చేసి చూపించినారు. అభివృద్ధి అనేది ఎట్లుంటుందో ఒక విజనరీ లీడరు ఏ విధంగా తలుచుకుంటే అప్పుల రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తాడని చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తుతున్నారు. మమ్మల్ని అందరూ పరిగెత్తిస్తున్నారు. ఆల్రెడీ అధికారులు పరిగెత్తుతూనే ఉన్నారు. తప్పకుండా ఈ రాష్ట్రం బాగుపడుతుంది. మనం ముందుకు వెళ్తాము. తప్పకుండా కేంద్ర ప్రభుత్వము, పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ లోకల్ గా మనము అందరం కలిసి కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి సేల్ కంపెనీ వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా మీకు ఫ్యూచర్ లో ఏ ప్రాజెక్టులు ఉన్నా ఆలగడ్డని కన్సిడర్ చేయండి. వీఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్, వీ విల్ డెఫినెట్లీ కమ్ అవుట్ అండ్ సపోర్ట్ యూ అని చెప్పి కూడా కంపెనీ వాళ్ళకు కూడా మేము భరోసా ఇస్తూ, ముఖ్యంగా రైతులకి భరోసా ఇస్తున్నాము. మీ భూములు యాడికి పోవు, మీకు ఎక్కడ అన్యాయం జరగదు, మీకు ఏమి ఇబ్బంది ఉండదు. అన్ని విధాలుగా మీకు కంపెనీ వాళ్ళకి మధ్యలో మేము ఉండి మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి కూడా రైతులకు నేను భరోసా ఇస్తున్నానని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.